అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రైల్వే మహిళా సిబ్బందికి అరుదైన గౌరవం ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందికి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపే అవకాశం కల్పించింది. షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. వీరిలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సహా అందరూ మహిళలే. సెంట్రల్ రైల్వేస్ ఇదే విషయాన్ని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ క్షణాలు అత్యంత గర్వకారణం, చారిత్రాత్మకమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ రైల్వేస్ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం మహిళా సిబ్బందితోనే చరిత్రలో తొలిసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపారు. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా ఇలా పంచుకుంది సెంట్రల్ రైల్వేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సిఎస్ఎంటీ నుండి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ను మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారని పేర్కొంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైల్ మేనేజర్, టికెట్ ఎగ్జామినర్లు, టీసీలు, రైల్ హోస్టెస్, ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఇలా అంతా మహిళలే. భారతీయ రైల్వేలో మహిళల బలం, అంకితభావం, నాయకత్వాన్ని తెలియచెప్పే మహిళా దినోత్సవం గర్వించదగ్గ క్షణమని సోషల్ మీడియా పోస్టులో సెంట్రల్ రైల్వే పోస్ట్ చేసింది. ఇక రైల్వే మహిళా ఉద్యోగులు తమకు ఈ అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాకు గర్వకారణమైన క్షణమని సెంట్రల్ రైల్వే ప్యాసింజర్ రైల్ మేనేజర్ శ్వేతా గోన్ అన్నారు. ప్రసవ వేదనను భరించగలిగిన ఒక స్త్రీకి కష్టతరమైన పనంటూ ఏదీ ఉండదని చెప్పారు. మహిళ ఏదైనా చేయగలదని చెప్పారు. సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఒక స్త్రీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తే మొత్తం కుటుంబాన్ని సమర్థులైన వ్యక్తులుగా మార్చగలదని వ్యాఖ్యానించారు. डेफिनेटली उन्हें करने देना चाहिए. इसके लिए मैं एक छोटा सा एग्जाम्पल दे दूंगी. अगर किसी बच्चे को जन्म देने का कार्य, इतना कठिन कार्य अगर एक महिला कर सकती है तो महिला क्या नहीं कर सकती, ये समाज ने खुद समझना चाहिए, खुद जानना चाहिए. और यदि अगर कोई महिला करना चाहे, जैसे एक महिला अगर सक्षम बन जाए तो अपने परिवार को सक्षम बना सकती है. और एक एक करके ऐसा हर परिवार अगर इतना सक्षम बन जाए तो अपने देश की प्रगति क्यों ना होगी. तो इसलिए इसके लिए सपोर्ट करना, जरूर सपोर्ट करना चाहिए. मी श्वेता घोणे, पॅसेंजर ट्रेन मॅनेजर आहे. ही आमच्यासाठी खरं तर खूप गर्वाची गोष्ट आहे, कारण ज्या गाडीचा इनॉग्रल रन हे साक्षात मोदीजींनी हिरवा झेंडा दाखवून केला आहे आणि ती गाडी आम्हाला आंतरराष्ट्रीय महिला दिवसाच्या दिवशी जर काम करायला मिळत असेल, ही जबाबदारी आम्ही सक्षमपणे पेलू, ही भारतीय रेल्वेला ह्या गोष्टीची खात्री असेल आणि त्यांनी आम्हाला ही जबाबदारी दिली असेल आजच्या दिवशी, तर नक्कीच आमच्यासाठी तो गर्व आहे. नक्कीच दिलं गेलं पाहिजे, कारण मी असं म्हणेन की एखाद्या नवजात बाळाला जन्म देण्याचं जे काम आहे, इतका कठीण काळ, इतकं यातना जर सहन करून ते कार्य पूर्ण करण्याची ताकद जर महिला ठेवते तर नक्कीच महिलांसाठी कोणतंही कार्य कमी नाहीये किंवा त्या नाही करू शकणार असं नाहीये असं मला वाटतं. అలాగే మధ్యప్రదేశ్లోని భోపాల్లో కూడా ఒక ట్రైన్ను పూర్తిగా మహిళలే నడిపారు. వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే సమక్షంలో మహిళా సిబ్బంది రైలును నడిపించారు. రైల్వే అధికారులు మహిళా సిబ్బందికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చాలను అందించారు. ఇండియన్ రైల్వేస్ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు.